హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను రవ ఊతప్పం చేస్తున్నాను. ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను ముందుగా నానబెట్టిన బొంబాయి రవ్వ పెరుగు మిశ్రమంలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అండ్ క్యారెట్ తురుము ఈ మిశ్రమంలో వేసి కలిపేయాలి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. రుచికి తగినంతగా సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి కలిపేసేద్దాం. ఇదిగోండి, నాకు కొంచెం పిండి గట్టిగా ఉన్నట్టు అనిపించింది. నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. చాలు, కలిపేసేద్దాం. ఇదిగోండి, ఎంతో ఈజీగా చేసే రవ్వ ఊతప్పం అండి. ప్యాన్ పెట్టేసేసి స్టవ్ వెలిగించండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం అది ఊతప్పంలో వేసుకున్నాము. ఇదిగోండి, మనకి దోశలు కొంచెం అంటుకోకుండా రావాలంటే కనుక ఉల్లిపాయ వేసుకొని రుద్దేసేయండి, బాగా వస్తాయి. ఇప్పుడు ఇదిగోండి, మనం చేసుకున్న ఇది ఒక్క గరిటె వేసుకొని జస్ట్ ఇలా తిప్పేసేసుకొని ఇదిగోండి మంట సిమ్లో పెట్టేసేసి మనకి బట్టర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోండి. దీనిపైన మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు ఎర్రగా కాలేంత వరకు కాల్చుకుందామండి. మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసేసి మనం కాల్చుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా వచ్చిందో. ఇదిగోండి, ఇట్లా కాల్చుకుంటే చాలు. ఇదిగోండి, జస్ట్ ఇలా రెండోసారి తిరగా తిప్పేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తీసిద్దామండి. ఒక్కసారి మూత తీసి ఓపెన్ చేద్దామండి. ఇదిగోండి, మనకి ఇట్లా కాలితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసి దీన్ని మనం అల్లం చట్నీతో కానీ, టమాటా చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, ఏ చట్నీ ఉన్నగా తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేను. మిగతా అన్నీ కూడా మళ్ళీ ఇట్లానే అన్నీ మొత్తం వేసేసుకొని తినండి. కొంచెం ఉల్లిపాయ రుద్దేసుకొని జస్ట్ ఒక్క గరిటె చాలండి. ఇట్లా పోసుకోవచ్చు అంతే. లేదు మనకి ఇంతలా వద్దనుకుంటే కనుక సన్నగానే వేసుకోవచ్చు. దీనిపైన కూడా మనం క్యారెట్ ఇవన్నీ ఉల్లిపాయలన్నీ కూడా వేసుకోవచ్చండి. మనం ఉల్లిపాయ దోశ ఎలా వేసుకుంటాం అట్లా కూడా వేసుకోవచ్చు, ఇట్లా కలుపుకోకపోయినా కానీ. మూత పెట్టేసేసి 10 నిమిషాలు మళ్ళీ ఇట్లానే అండి. అంతా ఎంతో టేస్టీగా ఉండే రవ ఊతప్పం రెడీ అండి.